లేదు. అట్లాంటి సాంగ్స్ అదే ఉంటాయి. నేనేమంటున్నా అంటే, హ్మ్. ఇంత ర్యాపో ఉన్న నర్సన్న హ్మ్. ఎందుకు పొలిటికల్‌గా ఒక పోస్ట్ కూడా తీసుకోలేదు? అంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొద్దనుకుంటున్నారా? హ్మ్. లేదు అంటే గనక వాళ్ళు ఏమి ఆఫర్ ఇవ్వలేదా మీకు? అంటే మీరు గెలవడానికి ఎంత ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా హ్మ్. కూడా హ్మ్. 50% మీ సాంగ్ ఉందనే అందరు ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక్కడే హ్మ్. కాదు మీ సాంగ్ ఔట్ ఆఫ్ ఇండియా కానీ చాలా మంది మన తెలుగోళ్ళు ఎక్కడుంటే అక్కడ పాడుతూనే ఉంటారు. హ్మ్. ఏ ఫంక్షన్ జరిగినా ఇంకా హ్మ్. ఎస్పెషల్లీ చెప్పాలంటే బతుకమ్మలు ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి అంటే మీ పాట లేకుండా అక్కడ నడవదు. అమ్మా! హ్మ్. అలాంటిది మీరు నరసన్న ఎప్పుడు ఒక పోస్ట్ అనేది అడగలేదా? హ్మ్. లేదు అంటే వద్దనుకున్నారా? అంటే నేనే అయితే అడగలేదు. నేను అడగలేదు. మరి నేను చేసిన దానికి వాళ్ళేమన్నా గుర్తించి నర్సన్న నీకు ఇది బాగానే చేశావు. ఇది తీసుకో అని వాళ్ళు నన్ను అడగలేదు. నాకు కావాలని నేను అడగలేదు, అడగను. అంటే వాస్తవంగా ఏందంటే నేను అడగలేదు ఒకటి. నేను పాడుతున్నా ఒకటి. అరకొర అక్కడో ఇక్కడో ఉంటాయి. ఇప్పుడు మోడీ గారి గురించి కూడా అద్భుతమైన పాటుంటది. వీళ్ళ అభిప్రాయం ఏందంటే ఇప్పుడున్న అధికార పార్టీల అన్న మనకే వాళ్ళు నర్సన్న అందరికి వాడిండు కదా అంటారు. 10 ఏళ్ళు వాళ్ళకెంత ఎంత మనస్ఫూర్తిగా పాడామో, వీళ్ళకెంత అంటే వీళ్ళు చేసే ఉద్యమానికి ఎంత మనం కాకడగా నిలబడ్డాం అనేది సంగతి అది వాళ్ళు తెలుసుకోవాలంతే. ఇప్పుడు సింగర్‌గా ఉన్నప్పుడు, గాయకుడిగా ఉన్నప్పుడు అరకొర అక్కడక్కడ పాడాల్సొస్తది. వాళ్ళు కూడా మనోళ్ళే గదా! ఇప్పుడు ఎవరికైనా పాడాల్సొస్తది. మొన్న గూడా 'హరీష్ రావు' గారి గురించి కూడా ఒక మంచి పాట పాడడం జరిగింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి ఇప్పుడు పాడింది కావవి. అవెప్పుడు ఎప్పుడో వాళ్ళు సీఎం ఉన్నప్పుడు పాడినయి. ఇప్పుడు నేను పాడిన పాటలు ఎట్లుంటాయంటే, వేరే సింగర్‌లు 10 పాడినా గూడా ఎవరు అడగరు, ఎవరు పాడిరనరు. నేను ఒక్కటి పాడినా గూడా అందరికి తెలిసిపోతదది. అట్లా ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక సాంగ్ ఉందది. ఒక సాంగ్‌తోనే అరే! అది ఇప్పుడు పాడినట్టే ఉంటది ఆ పాట. మా కోసం ఒక్కసారి హ్మ్. కేసీఆర్ గారు. లేదు 2, వద్దులేండి 2 కూడా బ్యాలెన్స్ 2 పార్టీలు బ్యాలెన్స్ అసలు ఎలా చేస్తారో వాళ్ళతో కూడా బ్యాలెన్స్ ఏం లేదు. ఇది సింపుల్ బ్యాలెన్స్ ఏం లేదు. సింగర్ అనేది నా వృత్తి అది. హ్మ్. అర్థమైందా? నాకు అక్కడక్కడ బాధ అనిపించే విషయం ఏందంటే నర్సన్న డబ్బులిస్తే అందరికి వాడతాడు అంటారు. డబ్బులిస్తే అందరికి వాడతామంటే మరి లీడర్‌లకి ఏమన్నా ఎ వ ఉట్టిగా ఉట్టిగా ఎందుకు వాడాలి లీడర్‌లకు? వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా నిలబడతారు. అంటే ఉట్టిగానే స్వచ్ఛందంగా వాళ్ళు వీరుడు, శూరుడు అని చెప్పేసి వాళ్ళని పొగుడుకుంటూ పాడాలనా? ఇప్పుడు నేను పైసలు తీసుకుంటున్నా అంటే నా ఎనక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. ఆయన లక్షలలో తీసుకుంటాడు. రైటరు ఉంటాడు. ఆయన లక్షలలో తీసుకుంటాడు. నాకు కూడా ఎంతో కొంత నాకు కూడా ఇస్తారు. నేనే కాకుండా కోఆర్డినేట్ చేస్తా. ఎవరు వాళ్ళకి ఇస్తాను. వాళ్ళ పాట వాళ్ళకి పంపిస్తాను. నర్సన్న ఇంత డిమాండ్ చేశాడంటే అవసరం ఉన్నోళ్ళే తీసుకోండి పాట. నేనే అవసరం లేనోళ్ళు ఎందుకు మీరు మీరు దాన్ని మోయలేనంత బరువు ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. కింద కామెంట్ చూస్తున్నప్పుడు నవ్వనిపిస్తది. ఇప్పుడు డబ్బులిస్తే ఎవరికైనా వాడతారంటే నేను చెప్పానా? ఫ్రీగా వాడతాను ఎవరికన్నా? అంతే కదా! ఇప్పుడు నేనేమి ఏది ఉట్టి రామకోటి రాస్తలేను గదా! అవసరం ఏముంది నాకు? మాకు లైఫ్‌లు ఉండవా? రైటర్‌కి కడుపు ఉండదా? సింగర్‌కి పిల్లలు ఉండరా? రైటర్‌కి పిల్లలు ఉండరా? ఒక పాట పాడడం వల్ల 10 మందికి జీవనోపాధి అది. ఇన్‌స్ట్రుమెంట్ వాయించే వాళ్ళకు ఫండ్ ఎళ్ళిపోతది. రైటర్‌కి ఎళ్ళిపోతది. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఎళ్ళిపోతది. అందరూ బతకాలంటే ఎంతో కొంత సింగర్‌కి ఈ పాటకి దానికి కొంత ఖర్చు పెడతానికి అన్నీ చేస్తారు. ఇక్కడికొచ్చే వరకే అమ్మ అంతనా? ఎంతో కొంత తీసుకొని చేయొచ్చు కదా! అంటారు. ఇది ఎప్పుడో ఉండే ఇది. ఇది 50,000కి ఏదో 20,000కి పాట ఇచ్చే రోజులుండే. నేను లేకముందు. 5 ఇయర్స్ మొన్న ఎలక్షన్‌ల నుంచి దీని సిస్టమ్ చేంజ్ చేసిన. ఉట్టిగా పాట కొట్టుకొని పోవాలనే నాయకులకు రావు. మరి 1, 2 పాటలున్నా మీకు సరిపోతాయి. మంచిగా ఫండింగ్ చేయండి. అందరికీ ఎక్కువ ఎక్కువ డబ్బులిచ్చి నేను కూడా సాంగ్స్ చేయడం అనేది నా సాంగ్ వచ్చిన తర్వాత అది కూడా సక్సెస్ అయితే అవి బయటకొచ్చిన తర్వాత వింటారు అందరూ కూడా. కార్యకర్తలు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే చెప్పండి. క్వాలిటీ మీరు చెప్పింది నాకు క్వాలిటీ. అర్థమైంది. క్వాలిటీని క్వాలిటీ. బట్టి మేము అవును. ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి క్వాలిటీ ఒక ఇస్తాం. సాంగ్ చేయాలి అంటే గనక హ్మ్. ఇన్‌స్ట్రుమెంట్ దగ్గర నుంచి, హ్మ్. ఒక స్టూడియో దగ్గర నుంచి ఎంత అంత ఖర్చు క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎంత క్వాలిటీ కావాలో హ్మ్. అంత హ్మ్. హ్మ్. చేయాల్సింది కాబట్టి డబ్బులు పే చేయాలి డెఫినిట్‌గా. క్వాలిటీ కావాలన్నప్పుడు మనము ఏదో అంటారు కదా! పిండి కొద్ది రొట్టి అని. హ్మ్. సో, మనం పెట్టిన దాన్ని బట్టే క్వాలిటీ కూడా కనిపిస్తుంది అవునమ్మా. ఎవరికైనా సరే. అవునవునవును. వీళ్ళేందంటే ఎంతో కొంత ఇస్తే చేయొచ్చు కదా! అంటే వాళ్ళు అట్లా అలవాటు పడ్డరు. కొన్ని ఏండ్లుగా మేము పాటలేదో 20,000కి, 30,000కి చేసిస్తే 50,000కి చేసుకొని తింటారు అంటారు. అంటే కళాకారులు వాళ్ళు ఎంతో గొప్ప మనసుతోని వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళకి భార్య పిల్లలు ఉండరా? రైటర్స్‌కి గాని, పాడే వాళ్ళకి గాని. ఏమైతది? ఓ 2,00,000 ఇస్తే ఏమైతది? ఇవ్వరు. ఎంతో కొంత అవునా ఇచ్చి సార్? చేయొచ్చు కదా! నర్సన్న హ్మ్. అడుగుతాడా అంటే అందరికి ఇస్తా నేను. నేను ఒక్కడినే తీసుకునేది లేదు. కానీ నిజమా? క్వాలిటీ ఇస్తా. కానీ నిజమా? అంటే
కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు అందరికీ తెలిసిందే, ఎంత గవర్నమెంట్ లెక్కలు చూపించినా ఏది చెప్పినా ఉమ్. కోట్లు ఖర్చు కాందే ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే అవరు. సో ఈవెన్ ఒక ప్రెసిడెంట్ గా కూడా గెలవాలి అంటే కూడా మినిమం 50 లక్షలు 60 లక్షలు లేనిదే చాలా తక్కువ. ఉమ్. సో ఇంత ఖర్చు పెట్టినప్పుడు పాటకు ఒక 2-3 లక్షలు అనేటప్పటికి బేరం ఆడతారండి. అమ్మో బేరం ఆడతారు. వాళ్ళు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు. పాట కాడికి వచ్చే వరకు బేరం ఆడతారు. ఉట్టిగానే ఇస్తే బాగుండు అన్నట్టు ఉంటుంది. ఏదో ముచ్చట్లు చెప్తారు పాపం. మరీ ఇంకేందంటే ఆ లీడర్స్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళు వాళ్ళ డబ్బులే ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళతో అంటుంది వాళ్ళ దగ్గర పనిచేసే చిన్న డ్రైవరు, వాళ్ళ గన్మెన్లు, వాళ్ళ చిన్న చిన్న పనులు వాళ్ళతో ఉండేవాళ్ళు. అన్న ఒక సాంగ్ చేయాలన్న ఎమ్మెల్యే గారికి అంటుంది. సరే ఇంత ఏంటంటే అన్న మేము తలా కొన్ని వేసుకొని మేము చేస్తున్నాం అన్న, వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాము అని అంటారు. నేను ఫస్టే చెప్తా, ఫస్ట్ మేము చేయిస్తున్నాము అనే మాట నా దగ్గర మాట్లాడద్దు. మీ దగ్గర డబ్బులు ఉంటే మీ భార్య పిల్లలకి ఇవ్వండి, మీ పిల్లలను చదివించుకోండి, మీరు దాచుకోండి. ఆయన డబ్బులు ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ డబ్బులు తీయించండి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడిపోయండి, నేనే వాళ్ళతో రేట్ మాట్లాడి సెట్ చేపిస్తా. దయచేసి మీరు చేస్తా అంటే వాళ్ళ పార్టీ రాదని చెప్తాను. ఎందుకంటే ఎంత పేదోళ్ళు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి చేపియడం, నేను డబ్బులు తీసుకోవడం అనేది బాగుండదు కదమ్మా. కానీ క్లారిటీ ఇస్తే ఇప్పుడు చాలా హానెస్ట్ గా చెప్పారు సార్. మేనేజ్ నేను ఓపెన్గా ఇప్పుడు సాంగ్ విషయంలో కూడా ఎవరో ఫోన్ చేసి వాళ్ళ డ్రైవరు గన్మెన్ ఫోన్ చేసి ఆ ఎమ్మెల్యే గారు రేపు అదే సార్ వచ్చి కలవం అన్నాడు, ఇట్లాంటివి వస్తాయి ఫోన్లు నాకు. నేను అట్లాంటివి ఏం లేదు. నా పాట కోసం ఎవరింటికి పోను అసలు నేను. మనం పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే పైసల కోసం మనం పోయినాం అనుకుంటారు. అవసరం వాళ్ళది కదా, వాళ్ళే వచ్చి మాట్లాడుకోవాలని చెప్తా. లేదు అంటే వెళ్తాను, అది మర్యాద, మినిమం రెస్పెక్ట్. అన్న భోజనాన్ని చేద్దాం రండి, ఏదో టిఫిన్ కలుద్దాం అంటే అట్లా వెళ్తా. అంతేగాని వేరే వాళ్ళు ఫోన్ తీసుకొని అట్లా చేపిస్తుంటారు అప్పుడు. అది ఒప్పుకొని నేను మేబీ మీరు ఇంత హానెస్ట్ గా ఉన్నారు కాబట్టి ఎక్కడ పదవిలోకి వెళ్ళలేదేమో అని అనిపిస్తుంది. పదవులు ఏమి, పదవులు దేనికి? ఇప్పుడు మనకేం పేరు, ఇప్పుడు మనకేం చెడ్డ పేరు ఉందా? మనం పాటలు పాడుతున్నాం, దేవుడి దయ వల్ల మన గొంతు అందరు వింటున్నారు. కొంతమంది ఆహ్లాదకరంగా, అంటే కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఎంజాయ్ చేస్తారు, అసలు బాధపడకుండా. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మా నర్సన్న మా కోసం మా కేసీఆర్ కూడా పాడిన అనుకుంటారు, బీజేపీ వాళ్ళు మోడీకి పాడిన అనుకుంటారు. అందరికి పాడతాం. కొన్ని సందర్భాల్లో నేను వీళ్ళకి పాడంగానే వాళ్ళు కామెంట్ పెడుతుంటారు, బ్యాడ్ కామెంట్ వీడు పెడతారు. నిన్నేదో నవీన్ యాదవ్ ఇక్కడ శ్రీశైలం అన్న కొడుక్కి సాంగ్ పాడితే కింద ఏదో నేను అంటే చెప్పాను జనరల్గా, నేను ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నవీన్కి సరే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సాంగ్స్ పాడుతూనే ఉన్నా, 3 రంగుల జెండా లాంటి పాట ఇచ్చా కాబట్టి బై ఎలక్షన్లో నవీన్ గెలుస్తాడు అనేది ఒక నమ్మకం ఉండి నవీన్కి ఒక మంచి పాట పాడాను నేను. అది హిట్ సాంగ్ అయింది బాగా, మీకు అది బాగుంటుంది సాంగ్ అది. సరే ఎట్లా పాడాము, బీఆర్ఎస్కి ఇక్కడ పాడతలేను, ఎందుకైనా మంచిది చెప్పా అన్నట్టు. సరే సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నా నేను అన్న, సోదరుని తమ్ముని గెలిపియండి, ఎందుకంటే ఆ కుటుంబం అన్నా కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో కొంత బస్తీలో సాయం చేసినటువంటి గుణం శ్రీశైలం అన్నది ఒక విషయం చెప్పాను నేను. కింద కామెంట్ నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారు, పైసలు ఇస్తే ఊరికైనా అంటే. అరే డబ్బులు లేకుండా నేను మైక్ పట్టుకొని ఫ్రీగా వీళ్ళకి సేవ చేస్తాను కానీ నేను అంటే లైఫ్లో ఇప్పుడు సింగర్లు కానీ రైటర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ పైకి రావద్దా? ఫ్రీ సర్వీస్ ఎందుకు చేస్తారు? మీరు చేస్తారా ఫ్రీ సర్వీస్? ఇక్కడ కూర్చొని నన్ను ఇంటర్వ్యూ ఫ్రీ సర్వీస్ చేస్తారా? లేదు. అది తెలుసుకోరు. ఫస్ట్ కామెంట్స్ పెట్టే వాళ్ళు తెలుసుకోవాలి. దయచేసి అందరికీ కడుపులు ఉంటాయి, అందరు భార్య పిల్లలు బాగుండాలి. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక గొంతు ఇస్తాడు, ఆ గొంతు ద్వారా అందరికి ఎంతో కొంత ఆహ్లాదాన్ని నేను ఇస్తున్నాను. అందులో భాగంగా కొంత నాకు సంపద వస్తుంది. దాన్ని ఎట్టి విధాలా మీరు చెడుగా మాట్లాడుకోవడం మంచిది కాదు బ్రదర్ అని కూడా మరొకసారి ఈ సందర్భంగా మీ సమక్షంలో తమ్ముళ్ళకి తెలియజేస్తాను.